నగరం నిద్రపోతున్న వేళ శివార్లలో మాత్రం నిషా మేల్కొంటుంది. పగలు ప్రశాంతంగా కనిపించే పచ్చని తోటలు రాత్రవగానే డ్రగ్స్కి నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారిపోతున్నాయి. కంచె దాటితే చాలు అక్కడ చట్టం కూడా చచ్చిపోతుంది. పబ్లు క్లబ్ల కాలం చెల్లింది. అక్కడ డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు ఆ నిషా సామ్రాజ్యాన్ని ఫామ్ హౌస్లే ఏలుతున్నాయి. మొయినాబాద్ ముజ్రా డాన్సులు, జన్వాడ రేవ్ పార్టీలు, అజీజ్ నగర్ డ్రగ్స్ డెన్లు, ఇలా ఒక్కొక్క ఏరియా ఒక్కో టైప్ పార్టీలకు కేర్ ఆఫ్గా మారిపోయింది. పోలీసుల నిఘా లేదు, అధికారుల నియంత్రణ అసలే లేదు. ఎప్పుడో డ్రగ్స్ దొరికితే తప్ప సమాజానికి తెలియని పచ్చి నిజాలు ఎన్నో సమాధవుతున్నాయి. అక్కడ ఆ ఎత్తైన గోడల వెనక దాగున్న చీకటి సామ్రాజ్యాలు అన్నీ ఇన్ని కావు. హమాలా సొమ్ము మార్పిడికి, రియల్ ఎస్టేట్ మాఫియా సెటిల్మెంట్స్కి, రాజకీయ కుట్రలకు ఆ ఏకాంత ప్రదేశాలే అడ్డాలు. మొయినాబాద్ ఘటనతో ఫామ్ హౌస్లలో జరుగుతున్న అరాచకాల గురించి మరోసారి మాట్లాడుకుంటున్నాం. కానీ బయటకు రానివి, సామాన్యులకు తెలియనివి లెక్కలేనన్ని. అసలు యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఫామ్ హౌస్లని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? పోలీసులకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతోందో, కానీ యాక్షన్ ఏది? అయినా ఎవరికి ఎందుకని భయం లేకుండా పోయింది? ఫామ్ హౌస్లలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు ఎందుకని పెద్దగా తెలియవు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఫామ్ హౌస్లలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కొన్నాళ్లుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. మళ్ళీ ఎందుకని దీని గురించి మాట్లాడుకోవాలి? ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నన్ని ఫామ్ హౌస్లు మరెక్కడా ఉండవు. అసలు ఫామ్ హౌస్ల్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ అనే కల్చర్ హైదరాబాద్ పరిసరాల్లో తప్ప మరెక్కడా కనిపించదు కూడా. ఆ మాటకొస్తే దక్షిణాదిలో ఇలాంటి సంస్కృతి ఉన్నది హైదరాబాద్ సరౌండింగ్స్లోనే. కేరళ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయ క్షేత్రాల్లోనే ఇళ్లుంటాయి. ఒక రకంగా వాటిని కూడా ఫామ్ హౌస్లనే అనాలి. కానీ అక్కడ జరిగేది ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, వ్యవసాయం అంతే తప్ప డ్రగ్స్ మత్తులో ఊగి తూగడం, అసాంఘిక అసభ్యకరమైన పనులు జరగడం ఉండదు. హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్లలో మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ డిస్కషన్. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్లు ప్రశాంతతకు చిరునామాలు. కానీ ఇప్పుడు అవి చీకటి దందాలకు అడ్డాలు. 1990, 2000 మొదట్లో ఫామ్ హౌస్లు అంటే నిజంగానే వ్యవసాయం చేసే చోటు. మామిడి తోటలు, కూరగాయల పెంపకం కోసం వీటిని వాడేవారు. వీకెండ్ రిలాక్సేషన్ కోసం ఫామ్ హౌస్లకు వెళ్లేవారు. నగరంలోని ధనిక వర్గాలు వారాంతాల్లో కుటుంబంతో కలిసి పచ్చని ప్రకృతిలో గడపడానికి, పిల్లలకు పల్లెటూరి వాతావరణం చూపించడానికి వీటిని నిర్మించుకునేవారు. ఫామ్ హౌస్లు అంటే ఇప్పట్లోలాగా గ్రాండియర్గా ఏమి ఉండేవి కావు. సెక్యూరిటీ గార్డులు వంటి హంగామా కూడా ఉండేది కాదు. చుట్టుపక్కల గ్రామస్తులతో యజమానులకు మంచి సంబంధాలుండేవి. కానీ ఇప్పుడు అవి విలాసవంతమైన కోటలు, హైటెక్ విలాసాలు, చిన్న ఇళ్ల స్థానంలో స్విమ్మింగ్ పూల్స్, మినీ థియేటర్లు, భారీ సౌండ్ సిస్టమ్స్, విదేశీ మద్యం బాటిళ్లు వెలిశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు అవి ఫామ్ హౌస్లు కావు, ప్రైవేట్ నైట్ క్లబ్లు. అంతేకాదు నేరాలకు పక్కా అడ్డాలు. సిమ్లాలో కొన్న కొకైన్ రాష్ట్రాల సరిహద్దు దాటి సరాసరి మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్లు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా చట్టవిరుద్ధమైన పనులకు సేఫ్ హెవెన్స్ గా మారడమే ఇందుకు కారణం. నగరంలోని పబ్లు, క్లబ్లపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ దందాలన్నీ ఊరి చివరన ఉన్న ఎత్తైన గోడల వెనక్కి షిఫ్ట్ అయ్యాయి. నగరంలో డ్రగ్స్ దొరికితే పోలీసులు వెంటనే పట్టుకుంటారనే భయంతో డీలర్లు ఫామ్ హౌస్లను డెలివరీ పాయింట్లుగా వాడుకుంటున్నారు. ఇక్కడ కొకైన్, ఎల్ఎస్డీ, ఎండిఎంఏ, గంజాయి వంటి ప్రాణాంతక డ్రగ్స్ వాడకం సర్వసాధారణం. రీసెంట్ గా జన్వాడ, అజీజ్ నగర్ ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరకడమే దీనికి నిదర్శనం. ఇవే ఫామ్ హౌస్లు ఇప్పుడు హై ప్రొఫైల్ వ్యభిచారానికి కూడా అడ్డాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతాతో పాటు ఇతర దేశాల నుంచి అమ్మాయిలను రప్పిస్తుంటారనే టాక్ ఉంది. రాత్రంతా సాగే అశ్లీల నృత్యాల కోసం ఒక్కొక్కరి నుంచి 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తారని కూడా చెప్పుకుంటుంటారు. ఫామ్ హౌస్ లో పార్టీ అని సింపుల్ గా చెప్పుకుంటాం, కానీ పోలీసుల కళ్లు పడకుండా ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారో. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫోటోలు పంపి డీల్ కుదిరాక ఫామ్ హౌస్ లొకేషన్ షేర్ చేస్తారు. సరే, ఫామ్ హౌస్లే ఎందుకు?
ఈ ఫామ్ హౌస్ల చుట్టూ 10 నుంచి 15 అడుగుల ఎత్తైన గోడలు, పైన ముళ్ల కంచె, గేట్ల దగ్గర భారీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. డ్రోన్ నిఘా నుంచి తప్పించుకోవచ్చు. దట్టమైన చెట్ల మధ్య ఈ ఫామ్ హౌస్ ఉండడం వల్ల డ్రోన్తో చూసినా లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియదు. పోలీసులు వచ్చిన గేటు తీయకుండా అడ్డుకుని లోపలున్న డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ వంటి ఆధారాలు లేకుండా చేస్తారు. ఇంత పకడ్బందీగా ఉంటాయి కాబట్టి ఫామ్ హౌస్లను నేరాలకు అడ్డాలుగా మార్చుకున్నారు. హైదరాబాద్లో భూముల ధరలు కోట్లకు చేరడంతో భూ వివాదాలు పరిష్కరించుకోవడానికి, సెటిల్మెంట్లు చేయడానికి, రాజకీయ కుట్రలు పన్నడానికి ఇలాంటి ఏకాంత ప్రదేశాలు అవసరమయ్యాయి. పైగా ఇక్కడ సీసీటీవీల నిఘా ఉండదు. అక్కడక్కడ సీసీ కెమెరాలున్నా అవి కేవలం బయట వ్యక్తులను కనిపెట్టడానికే. లోపల జరిగే డీల్స్ ఏవి రికార్డ్ అవ్వవు. ఇక సాక్షులుండే అవకాశం చాలా చాలా తక్కువ. ఆ సౌకర్యాల వల్లే ఇల్లీగల్ బిజినెస్ డీల్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే ఎన్నికల సమయంలో లేదా పార్టీల ఫిరాయింపుల సమయంలో ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను దాచడానికి ఈ ఫామ్ హౌస్లను వాడుతుంటారు. గత 5 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలోని పబ్లు, క్లబ్లపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పైగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. 12 గంటలకే మ్యూజిక్ ఆపేయాలి. డ్రగ్స్ వాడితే లైసెన్స్ క్యాన్సిల్ వంటి నిబంధనలు వచ్చాయి. దీంతో విచ్చలవిడితనం కోరుకునేవారు పోలీస్ ఫ్రీ జోన్స్ కోసం శివార్లకు వెళ్లడం మొదలుపెట్టారు. నిజానికి ఫామ్ హౌస్ అంటే అదో ప్రైవేట్ ప్రాపర్టీ, కానీ దాన్ని ఇప్పుడు కమర్షియలైజ్ చేశారు. వాటి మెయింటెనెన్స్ కోసం తమ ఫామ్ హౌస్లను వీకెండ్స్ లో 20,000 నుంచి ₹1,00,000 అద్దెకి ఇవ్వడం మొదలుపెట్టారు యజమానులు. అద్దెకు తీసుకునే వారు ఇక్కడ ఏం చేస్తున్నారో యజమానులకు అనవసరం. వారికి డబ్బు వస్తే చాలు. ఇదే నేరగాళ్లకు వరంగా మారింది. చెవెళ్ల మొయినాబాద్ పరిధిలో దాదాపు 500కు పైగా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ 500 ఫామ్ హౌస్లని 10 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ప్రతి 50 ఫామ్ హౌస్లకు ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ నిర్వాహకులు కావచ్చు, ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాచ్మెన్తో ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి నిరంతరం అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్లో ఎవరు వస్తున్నారు, అక్కడ డ్రగ్స్ పార్టీలు జరిగేటువంటి క్రమంలో అక్కడ ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అన్నటువంటి వాటిపైన కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. కానీ చాలా వరకు హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి యువకులు అక్కడ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుని ఇలాంటి డ్రగ్స్ పార్టీలు కావచ్చు, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీ చేసుకుని తిరిగి వెళ్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాచ్మెన్లను వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ జరిగేటువంటి వ్యవహారాలు ఏవి బయటికి రాని పరిస్థితి ఉందనేది కూడా చెప్తున్నారు. కానీ తమకు ఏదైనా స్పెసిఫిక్ ఇన్పుట్ వస్తే మాత్రం నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళి దాడులు నిర్వహిస్తే అక్కడ ఇలాంటి వ్యవహారాలు బయటపడితే ఫామ్ హౌస్ నిర్వాహకులపై కూడా తాము కేసులు నమోదు చేస్తున్నాం. ఒకవైపు ఫామ్ హౌస్ యజమానులకు కూడా తమ హెచ్చరికలు జారీ చేశాం. అక్కడ జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే ఆ నిర్వాహకులను కూడా ఇందులో బాధ్యులుగా చేస్తామని చెప్పినప్పుడు మాత్రం చాలా వరకు ఫామ్ హౌస్ యజమానులు బయట ఉంటున్నారు. అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ పార్టీ జరిగేటువంటి వ్యక్తులతో కొల్యూట్ కావడం కారణంగా అక్కడ ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు. సో ఇదే క్రమంలో ర్యాండమ్గా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తమ అప్పటికప్పుడు కేసులు నమోదు చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం చెవెళ్ల పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు ఎన్నెన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో ఒక మ్యాపింగ్ ద్వారా చూపిస్తాను చూడండి. అసలు ఏంటి ఇన్ని వందల ఫామ్ హౌస్లు ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు మనం ఈ ఫామ్ హౌస్ కల్చర్ గురించి మాట్లాడదాం. అసలు ఈ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఎందుకు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది, ఏ రకంగా ఎక్కువ మంది ఫామ్ హౌస్ల వైపు మొగ్గు చూపుతున్నారు అని దాని గురించి మాట్లాడదాం. ఫామ్ హౌస్ ఆ పేరు వింటేనే చక్కగా పచ్చని వాతావరణం, నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు అనే ఒక సెన్స్ మనకు కలుగుతుంది. కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే దాని డెఫినేషనే పూర్తిగా మార్చేస్తూ ఉన్నారు చాలామంది. ఫామ్ హౌస్ అంటే మనకి సిటీకి చాలా దూరంగా విశాలమైన ప్రాంతంలో మనకి నచ్చినట్టుగా మనం దాన్ని కట్టుకున్నప్పుడు అక్కడ వీకెండ్స్ సరదాగా గెట్ టుగెదర్స్ పెట్టుకోవడానికి లేదా ఫ్యామిలీ అవుటింగ్స్ పెట్టుకోవడానికి 2 రోజులు ఈ రణగుణ ధ్వనుల నుంచి దూరంగా ప్రశాంతంగా గడపడానికి అని చెప్పి చక్కగా చిన్న చిన్న పార్టీలు పెట్టుకోవడానికి ఫామ్ హౌస్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆ రకంగా ఉంటే ది అదర్ సైడ్ చూసుకుంటే మనకి ఫామ్ హౌస్లు అన్నవి అసాంఘిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్ర బిందువులుగా ఏ రకంగా మారిపోతున్నాయన్నది గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది. అక్కడ బోల్డని డ్రగ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్ల లాంటివి జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ప్రధానంగా పొలిటికల్గా ఏమన్నా కొన్ని కీలకమైన చర్చోపచర్చలు ఇతరులకు తెలియకుండా జరపాలి అంటే అవన్నిటినీ కూడా ఈ ఫామ్ హౌస్ల కేంద్రంగానే నిలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫామ్ హౌస్ కల్చర్ అనగానే అక్కడ ఏదో సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుందేమో, ఏదైనా ఫామ్ హౌస్కి సంబంధించిన వార్త వచ్చిందంటే ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీకి సంబంధించే వార్త వెలుగులోకి వస్తుందని ఒక ఒపీనియన్ కనిపిస్తోంది. సరే, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ఫామ్ హౌస్లు కేంద్రీకృతమయ్యాయి అన్నది మనం ఒక మ్యాప్ ద్వారా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సో రైట్ నౌ మనకి హైదరాబాద్
చుట్టుపక్కల ఎక్కడ. సో ఇది మనకి ప్రధానంగా హైదరాబాద్ అంటే మనం నిన్న చూసిన ఘటన మొయినాబాద్లో వెలుగు చూసింది. సో దాని చుట్టుపక్కల అజీజ్ నగర్ కానీ, తోల్కట్ట, చిలుకూరు, చేవెళ్ళ, ముడిమ్యాల, కౌకుంట్ల, శంకరపల్లి, శంషాబాద్, మహేశ్వరం, అలాగే షామీర్పేట్, కీసరా, హిమాయత్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఫామ్ హౌస్లు కేంద్రీకృతమై ఉన్నాయి. సో యాజ్ వీ కెన్ సీ హైదరాబాద్కి వెస్ట్ వైపు మనకి ఎక్కువగా ఫామ్ హౌస్లు కేంద్రీకృతమై కనిపిస్తున్నాయి. నార్త్ వైపు అలాగే ఈస్ట్ వైపు కూడా మనకి మేడ్చల్, షామీర్పేట్, కీసరా లాంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మనకి ప్రధానంగా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కువగా కేంద్రీకృతమై కనిపిస్తూ ఉన్నాయి. సో శంషాబాద్ లాంటి ఏరియాస్ మనకి తెలుసు ఎక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. అలాంటి కనెక్టివిటీ కావాలి అనుకునే వాళ్ళంతా కూడా ఎక్కువగా శంషాబాద్ వైపు ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే శంకర్పల్లి ఏరియాలో ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ ప్రాంతం కూడా. ఆ చుట్టుపక్కల కూడా మనకి ఎక్కువగా ఈ విల్లా కమ్యూనిటీస్ కానీ ఫామ్ హౌస్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సో ఆల్సో మహేశ్వరం, ముడిమ్యాల, చేవెళ్ళ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా. సో అసలు ఇన్ని పెరుగుతున్నాయి అంటున్నాం కానీ ఎక్కడెక్కడ ఎక్కువగా ఫామ్ హౌస్లు ఎన్ని సంఖ్యలో ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో దీంట్లో క్లియర్గా మనకి హైదరాబాద్లో చుట్టుపక్కల డిఫరెంట్ జోన్స్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి మనకి అఫీషియల్ డేటా ప్రకారం చెప్తున్న నంబర్స్. సో రాజేంద్ర నగర్ ప్రధానంగా మనకి ఫామ్ హౌస్లకి అడ్డాగా కనిపిస్తోంది. 1043 ఫామ్ హౌస్లు ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో మనకి శంషాబాద్ కనిపిస్తోంది, 242 ఫామ్ హౌస్లు. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయో సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళంతా కూడా ఆ ఏరియాస్లో ఎక్కువగా ఫామ్ హౌస్లు కట్టుకుని చాలా కీలకమైన చర్చలు లాంటివి అక్కడే జరుపుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కువగా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. సో మనకి రాజేంద్ర నగర్, శంషాబాద్ తర్వాత మేడ్చల్లో 120 కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఈ డయాగ్నల్గా ఈ 3 ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో అయితే 63, భువనగిరి జోన్లో 53, మల్కాజ్గిరి జోన్లో 28 ఫామ్ హౌస్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఫామ్ హౌస్ల కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది ఈ మధ్యకాలంలో అని చెప్పడానికి ఈ నంబర్సే మనకి ఎగ్జాంపుల్. అయితే ఈ ఫామ్ హౌస్ కల్చర్ అన్నది ఎందుకు స్టార్ట్ అయింది, అసలు యాక్చువల్ పర్పస్ ఏంటి, దాన్ని పూర్తిగా సైడ్ ట్రాక్ చేస్తూ ఏ రకంగా డ్రగ్స్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫైరింగ్ లాంటివి జరుపుతూ ఉన్నారు. అంటే పోలీస్ కన్ను పడకుండా ఉండేలాగా ఎక్కువగా పోలీసుల దృష్టి లేని ప్రాంతాల్లో అయితే వాళ్ళు అనుకున్న యాక్టివిటీస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఎన్ని కేసులు బయటకు వస్తూ ఉన్నాయి, నిజంగా ఆ స్థాయిలో జరుగుతున్నాయా? ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇప్పుడు మొయినాబాద్ కేసు గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ ఒక 3 కేసెస్ వచ్చాయి, ఆ ముందు సంవత్సరం ఇంకొక 3 కేసులు వచ్చాయి. కానీ వాస్తవానికి జరుగుతున్న అన్నేనా అంటే కాదు. పోలీసుల కళ్ళు పడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు రైడ్ చేసి బస్ చేసినవి ఇవన్నీ. కానీ చాప కింద నీరులా భయంకరంగా విస్తరిస్తోంది ఈ డ్రగ్ కల్చర్ కానీ లేకపోతే అసాంఘిక కార్యకలాపాలు నేర్పే ముఠాలు ఈ ఫామ్ హౌస్లు కేంద్రంగా చేసుకుని వాళ్ళు ఏ రకంగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు అన్నది ఈ సంఖ్య చూస్తే మనకు అర్థమవుతోంది. సో ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో వీటి మీద ఫోకస్ చేయట్లేదు. ఇన్ని సంఘటనలు బయటకు వస్తున్న పోలీసులు ఎందుకు ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి జనం ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్లు, గెట్ టుగెదర్లకు, వీకెండ్ రిలాక్స్ ఉపయోగించాల్సిన ఈ ఫామ్ హౌస్లను ఇంకా చాలా రకాలుగా వాడుతున్నారు. ఒక రకంగా హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్లు సమాంతర వ్యవస్థలుగా మారాయి. ఎన్నో ఘోరాలు, నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అయినా సరే ఎందుకని పోలీసుల నిఘా ఉండదు? ఇందుకు ఒకానొక కారణం జ్యూరిస్డిక్షనల్ గ్యాప్స్, అంటే పరిధి సమస్య. ఈ ఫామ్ హౌస్లు సిటీ పోలీస్ పరిధిలో కాకుండా శివార్లలోని గ్రామీణ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. అక్కడ సిబ్బంది తక్కువ, గస్తీ తిరగడానికి వాహనాలుండవు. పైగా వాటికి ప్రైవేట్ ప్రాపర్టీ ముసుగుంటుంది. పోలీసులు వెళ్లి గట్టిగా అడిగితే ఇది మా సొంతిల్లు, లోపలికి రావడానికి మీకు సెర్చ్ వారెంట్ ఉందా అని పోలీసులను అడ్డుకుంటారు. డ్రగ్స్ లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం ఉంటే తప్ప పోలీసులు లోపలికి వెళ్లలేరు. అందులోనూ కొన్ని హై ప్రొఫైల్ ఫామ్ హౌస్లలో సిగ్నల్ జామర్లు కూడా వాడుతున్నారన్న టాక్ ఉంది. దీనివల్ల లోపల ఏం జరుగుతుందో ఫోన్ల ద్వారా కూడా బయటకు పొక్కదు. అక్కడో పార్టీ జరిగిందని ఏదైనా సమాచారం వస్తేనే లేదా అనుకోని ప్రమాదం జరిగితేనో తప్ప సొసైటీకి తెలియదు. ఫర్ సపోజ్ మెడికల్ ఎమర్జెన్సీ, పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయి ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తారు. అప్పుడప్పుడు గాల్లోకి కాల్పులు జరుగుతుంటాయి. అలాంటప్పుడే బయట వాళ్లకు తెలుస్తుంది. మత్తులో ఉన్నవారు తుపాకులతో కాల్పులు జరిపినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు భయపడి ఫిర్యాదు చేస్తే తప్ప ఆ గోడల వెనుక రహస్యాలు బయటపడవు. ఇందాకో ప్రశ్న వచ్చింది, ఫామ్ హౌస్లు నేరాలకు అడ్డాలు కదా, మరి వీటిపై పోలీసుల నియంత్రణ ఎందుకుండదు అని.
వీటిపై అధికారుల నియంత్రణ లేకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి, సమాచారం ముందుగానే లీక్ అవ్వడం. పై అధికారులు దాడులకు ప్లాన్ చేసినప్పుడు కింది స్థాయి సిబ్బంది లేదా ఇన్ఫార్మర్లు ఆ పార్టీ నిర్వాహకులకు ముందే ఫోన్ చేసి చెప్తారు. పోలీసులు వెళ్లేసరికి అక్కడంతా క్లీన్ గా ఉంటుంది. ఇక రెండోది, రాజకీయ ఒత్తిళ్లు. ఒకవేళ పోలీసులు నిఖార్సుగా పనిచేయాలని చూసినా బడా రాజకీయ నాయకుల నుంచి ఫోన్ కాల్స్ రావడం వల్ల వెనక్కి తగ్గాల్సి వస్తుంది. చాలా ఫామ్ హౌస్లు అధికార పార్టీ నాయకులకు లేదా వారి బంధువులకే చెందినవి కావడం ఇక్కడ అసలు సమస్య. ఇలాంటి పార్టీల గురించి సమాచారం ఇచ్చి ఇన్ఫార్మర్ వ్యవస్థను పోలీసులు ఎందుకు పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం లేదనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే ప్రతి ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలను నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం సాధ్యం కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ ఎత్తైన గోడల చాటున జరిగే వ్యవహారాలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావు. ఇవి కూడా జరుగుతాయా అనిపించేంత చట్ట విరుద్ధ కార్యకలాపాలకు నిలయాలవి. డ్రగ్స్, రాజకీయ కుట్రలు, సెటిల్మెంట్సే కావు, కోట్లాది రూపాయలు చేతులు మారే క్యాసినో స్టైల్ దందాలు కూడా జరుగుతూ ఉంటాయి. సిటీలో క్లబ్లపై పోలీసుల నిఘా ఉండడంతో ఫామ్ హౌస్లే ఇలాంటి వాటికి అడ్డాగా మారిపోయాయి. హైదరాబాద్ ఫామ్ హౌస్ సంస్కృతిలోని పచ్చి నిజాలు సమాజానికి తెలిసిన దానికంటే చాలా లోతుగా భయంకరంగా ఉంటాయి. అందులో ఒకటి ట్రాప్ హౌస్ కల్చర్. ఇన్స్టాగ్రామ్ లో దీనికంటూ కోడ్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి కేవలం రిఫరెన్స్ ఉన్నవారిని మాత్రమే యాడ్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పార్టీ అని నేరుగా చెప్పరు. కొన్ని రకాల ఎమోజీలు, కోడ్ వర్డ్స్ ఉపయోగించి ఇన్విటేషన్లు పంపుతారు. అక్కడ పార్టీ లొకేషన్లు షేర్ చేస్తారు. అలా పార్టీకి అట్రాక్ట్ చేసి పార్టీకొచ్చే యువతీ యువకులకు తెలియకుండానే వారు తాగే కూల్ డ్రింక్స్ లో లేదా ఆల్కహాల్లో సింథటిక్ డ్రగ్స్ కలుపుతారు. యువతను, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ను డ్రగ్స్ విలాసాల వలలో వేసి వారిని శాశ్వతంగా ఆ దందాలకు బానిసలుగా మార్చడమే ఈ ట్రాప్ హౌస్ పార్టీ మెయిన్ టార్గెట్. ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడం అసాధ్యమన్నంతగా వారిని మానసికంగా బంధిస్తారు. దీంతో వాళ్లు ఆ పార్టీలకు బానిసలై ఆర్గనైజర్స్ చెప్పినట్లు వినేలా చేస్తారు. ఆ ట్రాప్ హౌజుల్లో డ్రగ్స్ మోతాదు తెలియక చాలా మంది మైనర్లు స్పృహ కోల్పోతుంటారు. అలాంటి సమయంలో వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఫామ్ హౌస్ లోనే పడేస్తారని చెప్తుంటారు. డీఅడిక్షన్ సెంటర్లో పెడితే ఏమవుతుంది, వాళ్ళు కనీసం ఒక 45 days 90 days వరకు అయితే ఒక సైకాట్రిస్టు, సైకాలజిస్టు, న్యూట్రిషనిస్టు, ఫిజిషియను అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఈ అంతా టీమ్గా ఏర్పడి వాళ్ళకు ఫస్ట్ డీఅడిక్షన్ చేయాలంటే ఏంది, బాడీలో ఉన్న డ్రగ్ని మొత్తం వాషౌట్ చేయాలి. ఆ తర్వాత విడ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి, తర్వాత సైకోథెరపీ చేయాలి, ఆ తర్వాత ఈ ఎల్యూషన్స్ జనరేట్ అవుతుంది. ఆ ఎల్యూషన్ అడ్రస్ చేసేందుకు యాంటీసైకోటిక్ మెడిసిన్స్ ఇవ్వాలి. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల ఫామ్ హౌసులున్నాయి. ప్రతి వీకెండ్ కి పార్టీలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిలో జరిగే అరాచకాలు బయటకొచ్చేది మాత్రం కొన్ని అనడం కూడా ఎక్కువే. ఏడాదికి 3-4 ఇన్సిడెంట్స్ బయటకు రావడమే ఎక్కువ. మిగతావన్నీ గుట్టు చప్పుడు కాకుండానే జరిగిపోతుంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు బయటపడిన మేజర్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ మొన్న మార్చి 14న జరిగిందే. గతేడాది బయటపడిన ఇలాంటి మేజర్ సంఘటనలు జస్ట్ 3 మాత్రమే. 2024లో కూడా జస్ట్ 3 మేజర్ ఇన్సిడెంట్స్ మాత్రమే బయటకొచ్చాయి. సో దొరికితేనే దొంగలు, లేదంటే అందరూ పునీతులే. ఇటీవల తెలంగాణ నార్కోటిక్ పోలీసులకు పట్టుబడుతున్నటువంటి నిందితుల్లో ఎక్కువ వరకు ఇలాంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోనే డ్రగ్స్ పార్టీ సేవిస్తూ కూడా ఇక్కడ నార్కోటిక్ పోలీసులకు పట్టుబడుతున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులకు సంబంధించిన నిఘా పెరిగింది. హైదరాబాద్లో ఈ పబ్స్లలో డ్రగ్స్ పార్టీ చేసుకోవడం కావచ్చు, ఆ తర్వాత డ్రగ్స్ యాక్టివిటీపై నార్కోటిక్ పోలీసుల నిఘా పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇలాంటి శివారులో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పార్టీలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలు జరుపుకునేటువంటి క్రమంలో శివారు ప్రాంతాల్లో పూర్తిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఈ పార్టీలకు ప్లాన్ చేసుకుంటున్నారు. డ్రగ్స్ సేవించిన తర్వాత సైకోడోపిక్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి చుట్టుపక్కల వారికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలంటే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మానుష్య ఫామ్ హౌస్లు అయితేనే సేఫ్గా అని భావించి చాలా వరకు ఇలాంటి ఫామ్ హౌస్లో ఎంచుకొని పార్టీలు జరుపుకుంటున్నారు అన్నటువంటి విషయాల్ని నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. గత 2-3 నెలల నుంచి కూడా నార్కోటిక్ పోలీసులు ఎక్కువగా శివార్లో ఉండేటువంటి ఫామ్ హౌస్లోనే ర్యాండమ్గా తనిఖీలు నిర్వహించడం ద్వారా పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ పార్టీలను భగ్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.